పక్క పొలం వాళ్ళదేనండి. బాగా లిటిగేషన్ మనిషి అండి. కాలువ పక్కన ఉన్న మన 5 ఎకరాల ముక్క ఆడి పొలంలో కలిపేసుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడండి. ఈసారి ఏకంగా కంచె వేసేసాడండి. ఏంటిది? కంచె ఇంగ్లీష్లో ఫెన్సింగ్ అంటారని ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తున్నారు, మీరు వచ్చారు. తెలివిగా మాట్లాడొద్దు నాయుడు. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? నా పొలంలో వేసిన ఈ కంచె తీసేసి నీ హద్దుల దగ్గర వేసుకో. ఎంఆర్ఓ గారు, ఈ 5 ఎకరాల మీద వీడి కన్నుందని మీకు తెలుసు. ఇలాంటి తప్పులు ఆపకపోయినా పర్లేదు, కానీ ఇలా దగ్గరుండి జరిపించడం మాత్రం మీకు గౌరవం అనిపించుకోదు. చూడండి మూర్తి గారు, ఈ 5 ఎకరాలు మీదని మీకు అనిపించింది అనుకోండి, కోర్టుకి వెళ్ళండి, అది సివిల్ కేసు అవుద్ది. ఇలా వచ్చి గొడవ చేశారనుకోండి, అది క్రిమినల్ కేసు అవుద్ది. ఛీ, నా ఇళ్ళ నీచుడితో మనకేంటో వదిలేశారనుకోండి, గోల్డ్ ఎంత టైం సేవ్ అవుతుంది. అదేంటి సంగతి, అలా జరిగిందండి. కాబట్టి పొలం మీదే, పత్రాలు నావి. ఇప్పుడే వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాను. మీరు 1957 మోడల్ కారే వాడుతున్నారు అనుకున్నాను. బ్రెయిన్ కూడా ఆ మోడలే వాడుతున్నారు. ఇలా అయితే కష్టం. పోలీస్ స్టేషన్కి. ఏంటి పడుతు ఎన్న గొడవ? నాయుడు మన పొలంలో ఫెన్సింగ్ వేసాడు. తెలియకేసుంటాడు, తర్వాత ఏం చేద్దాంలే. వెళ్ళు సార్, చెప్పొస్తా. ఎందుకు? మాట్లాడడానికే కదరా ఎల్నే. ఇప్పుడు నాయుడుతో మాట్లాడడం నాకు ఇష్టం లేదురా. ఏ ఆడేమన్నా పెద్ద తోపా? ముసలోడు మనవడు మన దిగాడు. కుర్రోడు బాగా లేతగా ఉన్నాడు. నాయుడు గారు, మీరు చేసేది తప్పు. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి. కంపెనీస్ పొలం గురించి ఏంటి? ఎంఆర్ఓ గారు, మీరన్నా చెప్పండి, ఈ పొలం మాది. అకార్డింగ్ టు ది గివెన్ సర్వే నంబర్స్, దీస్ ప్యాడీ ఫీల్డ్స్ బిలాంగ్ టు మిస్టర్ నాయుడు, యు నో. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఏమీ చేయలేరా? అంటే కుర్రాడికి కొంచెం చాదస్తం ఎక్కువ. I see. ఏంటిది, ఇలా దౌర్జన్యం చేస్తారండి మీరు? ఇటెందుకు? నేను ఇందాకే అడిగాను, మీరేమన్నా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఇవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో తెలుసా? ఏంటి ఎక్కడ లేచిపోతున్నావు? నాయుడు గారు, సాయంత్రం కలుస్తాను మీరుంటే. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయావని రాసేస్తాడు. పొలం కావాలో ప్రాణం కావాలో తేల్చుకో.